ఒక త్రిభుజం యొక్క భూమి ఎత్తులు 4:5 నిష్పత్తిలో కలవు. ఆ త్రిభుజ వైశాల్యం 640 సెంటీమీటర్ స్క్వేర్ అయితే ఎత్తు ఎంత అని అడిగాడు. అసలు ఆ భూమి ఇంటి ఎత్తే కదా. భూమి అనేది 4x అయితే ఎత్తు అనేది 5x అయితే అప్పుడు వైశాల్యం ఏంటి? 640 చదరపు సెంటీమీటర్ స్క్వేర్. 2 1 2 2 మరి 2 5 10 x ఇంటూ x స్క్వేరు దట్ ఈక్వల్ టు 640. ఈ జీరోకి క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 64. స్క్వేర్ రూట్స్ ఆన్ బోత్ సైడ్. ఈ స్క్వేర్కి రూట్కి పోతే ఎక్స్ ఈక్వల్ టు ఇది 8 8 64 కాబట్టి 1 8 ఆన్సర్గా తీసుకోవాలి. అంటే ఎక్స్ వాల్యూ రావడం జరిగింది, కానీ మనకి ఎత్తు ఎన్ని? 5 యూనిట్లు, 5 భాగాలు, అంటే అది 5xకి ఈక్వల్ అనమాట. 5 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 8. 5 8 ఎంత? 40. 40 ఎక్కడుంది ఆన్సర్? ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అనేది ముందు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది 876. అయితే ఇక్కడ 60 తీసుకున్నట్టయితే వాడు కిలో ఇచ్చినటువంటి ఆన్సర్ అనేది ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు 60 తీసుకునే మనం చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక దీర్ఘచతురస్రాకారం ఒక ఫ్లాట్ ఉంది. ఈ విధంగా దీర్ఘచతురస్రాకారం ఇది 80, ఇది 60 మీటర్లు. ఈ ఫ్లాట్ చుట్టూ కూడా మనకి ఏం చేశాడు? చుట్టూ బాట వేశాడు. ఎన్ని? 3 మీటర్లు వెడల్పు గల బాట వేశాడు. అంటే అప్పుడు ఇది 3 మీటర్లు, ఇది 3 మీటర్లు కలిపితే 6, 6 + 80 86 అవుతుంది. మరి ఇదేమో 60 అయితే ఇది 3 కలిపితే 66 అవుతుంది. మరి 86 అంటే బాట వైశాల్యం అంటే ఇది. ఈ బాట వైశాల్యం కావాలి. ఈ బాట వైశాల్యం కావాలంటే ఏం చేయాలి మనం? బయట దీర్ఘచతురస్ర వైశాల్యం అంటే 86ని 66 చేత గుణించాలి. 86 × 66 ఎంత వస్తుంది? 86 × 66 అనేది మనకి ఎంత రావడం జరుగుతుంది? 5676 వస్తుంది. అదేవిధంగా లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం 80 × 60 చేసినట్టయితే మనకి 8 6 48, 2 సున్నాలు వేయాలి. ఇప్పుడు అంటే ఇది బయట దీర్ఘచతురస్ర వైశాల్యం, ఇది లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం. సబ్ట్రాక్షన్ చేసినట్టు 6 7 16లోంచి 8 పోతే 8. 876 ఆన్సర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అంటే మనకి క్వశ్చన్లో ఇది 40 కాదు 60గా తీసుకొని మనకి ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా 40 తీసుకుంటే ఏమొస్తుందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఏ ఆన్సర్ కూడా రావడం జరగదు. ఓకే.